హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ట్రంప్ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనేసి కొత్తగా రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. దాన్ని డెలిగేషన్ మార్కో రూబియోకి ఇచ్చాడనమాట. సో, ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అంటే ఏంటి? తర్వాత 5% రెమిటెన్స్‌కి మనం ఇప్పుడు గనక ఇండియా గనక డబ్బులు పంపిస్తే, ఆ రెమిటెన్స్ మీద 5% టాక్స్ అనేది ఏస్తారనమాట. దానికి బిల్ పెట్టారు పార్లమెంట్‌లో. సో, మరి అది బిల్ పాస్ అవుతదా ఏంటనేది అయితే తెలీదు గానీ, మొత్తానికి పాస్ అయితే మాత్రం మనకు కొంచెం హెడ్‌ఏక్ అవుతది. సో, ఈ 2 టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇవాళ. ఎవరైనా నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అంటే నాకు గూడా కొంచెం మంచి మంచి ఇన్ఫర్మేషను, ఇంపార్టెంట్ విషయాలు మీకు దాకా ఇవ్వాలి అన్న ఎంకరేజ్‌మెంట్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటది. ఈ వీడియో గూడా ఒక 10 మందికి చేరుతది. ఓకే. థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా టాపిక్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రీసెంట్‌గా సైన్ అయింది. అదేంటంటే ఇప్పుడు ఇల్లీగల్‌గా ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళు గనక వెనక్కి వెళ్ళిపోతే $1000 ఇచ్చి ఫ్లైట్స్ అవి అన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకొని పెళ్లి కొడుకులాగా చక్కగా సాగనంపుతాము అనేసి అంటే పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకులాగా అమ్మాయిలైతే అమ్మాయిలు, అబ్బాయిలైతే అబ్బాయిలు అనేసి వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్‌గా ఇంకా చాలామంది ఇల్లీగల్స్ ఉన్నారు. అంటే మొన్న ట్రంప్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఫ్లైట్‌లలో పంపించారో వాళ్ళు కాకుండా అంటే వీళ్ళందరినీ పంపియాలి అంటే $350 మిలియన్ ఖర్చవుతదంట. ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్‌ని వాళ్ళంతట వాళ్ళు బయటికి పంపించాలి వేరే కంట్రీకి అంటే ఈచ్ పర్సన్ మీద అరౌండ్ $17,000 ఖర్చవుతదంట. అంటే ఇప్పుడు ఈ ఇల్లీగలోళ్ళు మొత్తం టోటల్‌గా దగ్గర దగ్గర ఒక 11,00,000 అంటే 1,000,000 ప్లస్ ఉన్నారనమాట. సో, వీళ్ళందరినీ గనక పంపించాలి అంటే మొత్తం టాక్స్ పేయర్స్ మనీ చాలా వేస్ట్ అవుతది అని వీళ్ళు కూర్చొని ఆలోచించి ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారనమాట. అంటే మీరంతటా మీరు గనక ఎళ్ళిపోతే అంటే ట్రంప్ చెప్పేదేంటంటే, మీరంతటా మీరు గనక వెళ్ళిపోతే, మీరు మళ్ళీ అమెరికా రావడానికి ప్రాబ్లమ్ ఉండదు. మీకు మళ్ళీ మీ ఎలిజిబిలిటీ ఉంటది. మేము పట్టుకొని డిపోర్ట్ చేసి పంపిస్తే మిమ్మల్ని బార్ చేస్తాము. బార్ చేస్తే మళ్ళీ మీరు అమెరికా రావడానికి ఉండదు అని పాజిటివ్ దాంతోని చెప్పి వెళ్ళిపోమని చెప్తున్నారు. యాక్చువల్‌గా విజిట్ వీసా మీద గూడా దగ్గర దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంతమంది 70,000, 80,000 పైన ఎంతమందో విజిట్ వీసా మీదొస్తే ఒక 12,000 మెంబర్స్ మాత్రం రిటర్న్ ఎళ్లారంట మన ఇండియా వాళ్ళు. అంటే చూసుకోండి. అంటే ఎంతమంది వచ్చి ఇల్లీగల్‌గా ఉండిపోతున్నారో. సో, అలాగా చాలామంది వివిధ రూట్‌లలో గోడ దూకొచ్చేవాళ్ళు గానీ, వీసాలయిపోయి ఉన్న వాళ్ళు గానీ, తర్వాత ఇంకేది విజిట్ వీసా మీద వచ్చి ఉండిపోయిన వాళ్ళు గానీ, ఏదో ఒక రకంగా అలా వచ్చేసి ఇల్లీగల్‌గా ఉండిపోయిన వాళ్ళందరూ ఎళ్ళిపోవడానికి అందరిని కలిపి పంపించాలంటే అంత ఖర్చవుతది గాబట్టి, ఈబీపీ యాప్ ఉంది కదా! ఆ యాప్‌లో రిజిస్టర్ అయ్యి మీరంతట మీరు ఎళ్ళిపోతే వాళ్ళొక $1,000 ఇచ్చి, మీకు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్లైట్ టికెట్స్ గూడా ఇస్తారనమాట. కానీ ఇప్పుడు వీళ్ళ డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే లాస్ట్ 1 వీక్ నుంచి యాక్చువల్‌గా ఈ సీబీపీ ఆఫీసర్సు, యూఎస్సీఐఎస్, ఐస్ వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఒక మొత్తం 3 కలిసిపోయినాయి. డేటా షేరింగ్ అదంతా చేసుకున్నాయి గదా! వాళ్ళు గవర్నమెంట్‌కి ఏం జెప్పారంటే, ఇట్లా మేము ఇల్లీగల్ అందరిని ఎతికి పంపించాలి అంటే ఉన్న స్టాఫ్ సరిపోదు అని ఇప్పుడు గవర్నమెంట్‌కి చెప్తే, మళ్ళా ట్రంప్ గవర్నమెంట్ అంటే ఇంకొక 20,000 ఐస్ ఎంప్లాయీస్‌ని రిక్రూట్ జేసుకోవటానికి మళ్ళా వాళ్ళేదో నోటీస్ ఇచ్చారట. సో, మళ్ళీ కొత్తోళ్ళని రిక్రూట్ జేసుకొని, ఈ ఉన్న ఇల్లీగల్ వాళ్ళందరినీ ఎతికి పట్టుకొని పంపిస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే, వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ కాలే. వాళ్ళేంటంటే మొదట వచ్చి రాంగానే హడావిడిగా అందరినీ పంపించేయటము, ఫ్లైట్‌లు ఎక్కించి పంపించేయటం చేశారు గదా! సో, అది చాలా ఎక్స్‌పెన్సివ్. దానివల్ల టాక్స్ పేయర్ మనీ చాలా వేస్ట్ అవుతుంది. అంటే ఎట్ ద సేమ్ టైమ్ అది గూడా ఎందుకు హడావిడిగా చేశారు, కాళ్ళకి, చేతుల్లకి సంకెళ్ళేసి తీసుకెళ్ళి విమానాల్లో పంపించారు అంటే, ప్రెజెంట్ ఉన్న ఎవరెవరైతే ఇల్లీగల్స్ ఉన్నారో వాళ్ళు భయపడతారు. అంటే ఉండి వెళ్ళిపోకపోయినా అట్‌లీస్ట్ కొత్త వాళ్ళెవరైనా సరే ఇల్లీగల్‌గా అమెరికాలోకి రావటానికి భయపడతారన్న ఉద్దేశంతోటి ట్రంప్ ఆ స్టెప్ తీసుకున్నాడు. సో, అలాగా ఉన్నోళ్ళందరినీ పంపించాలంటే ఇప్పుడు ఇంత 350 మిలియన్ ఖర్చు పెట్టి చాలా కష్టం అనమాట. అందుకని ఈ రూల్ వాళ్ళు ఏది మన ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అదొకటి. నెక్స్ట్ 5% ఆన్ రెమిటెన్సెస్.
అంటే యాక్చువల్‌గా మనకు దాదాపు మన ఓవరాల్‌గా అమెరికా నుంచి ఔట్ సైడ్ అరౌండ్ 37 ట్రిలియనో ఎంతో ఫారెన్ మనీ ఎళ్తుందంట బయటికి. అందుకని జెప్పేసి వీళ్ళేం ఆలోచించారో మరి ఏమో తెలీదు గానీ, సో, కొత్తగా ఫారెన్ రెమిట్టెన్సెస్ ఎక్సెప్ట్ యునైటెడ్ నేషన్ సిటిజన్ అంటే యూఎస్ పాస్‌పోర్ట్ ఉన్న వాళ్ళు తప్ప ఏ వీసా హోల్డర్స్ హెచ్-1 గానీ, ఎఫ్-1 గానీ, ఎల్-1 గానీ లేకపోతే ఇంకా ఎనీ వీసాలో ఇమిగ్రెంట్ ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్స్. గ్రీన్ కార్డ్ వాళ్ళు గానీ ఎవ్వరైనా సరే అబ్రాడ్‌కి డబ్బులు పంపిస్తే మీరు దానికి 5% కట్టాలి. అంటే చాలామంది ఏంటంటే ఇండియాలో యూఎస్ రాగానే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లోన్ కట్టేయడానికి టక డబ్బులు పంపించేస్తూ ఉంటారు. తర్వాత హెచ్-1బీ వీసా మీద ఉన్న వాళ్ళు మళ్ళీ ఉంటామా, వెళ్తామా లేకపోతే కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్దాం అనుకునే వాళ్ళు ఇండియాలో ఇల్లు కొంటూ ఉంటారు కదా! 50 లక్షలు పెట్టి, ₹1,00,00,000 పెట్టి దానికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. అలాగా రకరకాల మంది కొంతమంది ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగ పంపించినా సరే ఏ రెమిటెన్స్ ద్వారా పంపించినా సరే వన్స్ మన యూఎస్ నుంచి ఇండియాకి గనక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే 5% అంటే గనక ఒక $1,000 గన పంపిస్తే ఇండియాకి ఒక $50 వేస్టేజ్ కింద వెళ్ళిపోతాయి అనమాట. సో, $50 అంటే నాట్ ఏ జోక్ అండి. అరౌండ్ 4,500 రూపీస్ కదా! సో, అది బిగ్ మనీయే కదా! అంటే మనం ఇప్పుడు ఒక $1,00,000 పంపించే పరిస్థితి ఏం చెప్పండి దగ్గర దగ్గర 3, 4 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వేస్ట్ అయిపోతాయి. ఇది కొంచెం హెడ్‌ఏకే. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వాళ్ళు ఉంటారు గదా! కంపెనీస్ ఉండి, బిజినెస్‌లో ఉండి ప్రొడ్యూసర్‌లు. అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది అప్లికబుల్ కాదు. ఈ బిల్ ఇంకా పాస్ కాలేదు. జస్ట్ ఓన్లీ ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది. బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు. మరి పాస్ అవుతదా లేదా తెలీదు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.